హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ యమ్మీ మష్రూమ్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. ఆల్మోస్ట్ చాలా రోజులైంది అనుకుంటా ఇలా వంట వీడియో పెట్టి. సో ఫైనల్ ఇవాళ అయితే ఐ కుడ్ గెట్ సమ్ టైమ్, సో షూట్ చేశాను. అండ్ ఫస్ట్ అయితే ప్యాన్ అంటే నేను కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం మంచిగా ఆయిల్ వేసేసుకొని మిర్చీలు అండ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. బేసికలీ ఆనియన్స్ వేస్తేనే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో అలా అని ఆనియన్స్ మిర్చి వేసేసుకొని అవి మంచిగా కలిపేసుకోవాలి. అండ్ జనరల్గా ఏంటి అంటే ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఇలా మగ్గుతాయి అండ్ మనకి ప్రాసెస్ ఈజీ అవుతుందన్నమాట. సో అలా అయిపోయిన తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గినాక నేను ఇంకా మష్రూమ్స్ ఉంటాయి కదండి, అవి మంచిగా వాష్ చేసేసి క్లీన్ చేసేసి వేసేసాను. ఇవి ఒక 2 minutes అలా ఆనియన్స్తో పాటు మనం సాట్ చేసేసుకోవాలి. అలా సాట్ చేసేసుకున్న తర్వాత ఏంటి అంటే దీంట్లోకి కొంచెం ఉప్పు అనేది అయితే వేస్తున్నాను నేను, సో దట్ ప్రాసెస్ అనేది కొంచెం తొందరగా ఉడుకుతుంది. అండ్ కూర కూడా కొంచెం టేస్ట్ ఉప్పు అలా ఆల్రెడీ మష్రూమ్స్లోకి ఆనియన్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ లేటర్ కొంచెం పసుపు కూడా వేసాను. సో మష్రూమ్స్ ఎక్కువ టైం పట్టదనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇంకా అలా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత ఇంత పసుపు వేసాము. యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అది కూడా వేయచ్చు. ఐ రియలీ డిడ్ నాట్ హ్యావ్ అట్ హోమ్ అనమాట. సో అందుకే నేను అల్లం వెల్లుల్లి స్కిప్ చేసేసానండి, లేదు కాబట్టి. అండ్ లేటర్ ఇవి మంచిగా మగ్గేసిన తర్వాత దీంట్లోకి కొంచెం టమాటోస్ ఎక్కువనే వేసాను, సో దట్ గ్రేవీ వస్తుంది కదా అని చెప్పేసి. అయితే టమాటోస్ వేసేటప్పుడు ఏంటంటే అవి మగ్గాలి కాబట్టి నేను మష్రూమ్స్ని వేరే సైడ్ అని కింద అయితే టమాటోస్ అన్నీ వేసేసి పైనుంచి మష్రూమ్స్ అనేవి వేసాను అనమాట. సో దీన్ని బట్టి ఏంటి అంటే మనకి టమాటో మంచిగా మగ్గుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో టమాటో కూడా ఫుల్గా ఉడికిపోతుంది. సో ఐ జనరలీ డూ దిస్ అనమాట, జనరల్గా టమాటో వేస్ట్ చేసిన తర్వాత. సో మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే టమాటో ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. సో కొంచెం ఇలా చేసేస్తే ఏంటంటే మనకి మంచిగా కర్రీ టెక్స్చర్ ఉంటుంది కదా, సో ఆ టెక్స్చర్ అయితే వస్తుంది అనమాట. సో అన్నీ ఒకసారి ఇలా మ్యాష్ చేసేసాను. అండ్ ఇదంతా టమాటోలు మంచిగా మగ్గిన తర్వాతనే దీంట్లోకి ఏంటంటే మనం ఉప్పు అండ్ కారం అయితే వేసుకోవాలి. సో అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ కారం ఏంటంటే కొత్తది, సో కొంచెం ఎక్కువ స్పైస్ ఉంది, అందుకే నేను కొద్దిగా వేసానండి. ఇన్ కేస్ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము అన్నట్టుగా. అండ్ దాని తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇది వచ్చేటప్పటికి ఊటీలో తీసుకున్నానండి మసాలాలన్నీ, అంటే మిక్స్. సో అది గ్రైండ్ చేసేసుకున్నాను. అసలు సూపర్ ఉందండి టేస్ట్, చాలా ఫ్రెష్గా. ఇంకా నేనైతే జనవరిలో ఏమో తీసుకున్నాను, బట్ స్టిల్ ఇట్స్ రియలీ నైస్ అనమాట. సో ఇలా ఏ మసాలా కర్రీలోకైనా సింపుల్గా అదొక మసాలా వేసేస్తున్నాను ఎండులో, టేస్ట్ అయితే చాలా సూపర్బ్ వస్తుంది. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇంకా సూపర్బ్గా ఉంటున్నాయి అనమాట టేస్ట్. మళ్ళీ ఒకసారి ఆ మసాలాలన్నీ ఆర్డర్ చేసుకోవాలేమో అనిపిస్తుంది. సో ఐ నీడ్ టు చెక్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఆర్డర్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. జస్ట్ అది మిక్సీ పట్టేసి నేను ఆ గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేశాను. సో మంచి ఫ్లేవర్ ఉంది, సూపర్ టేస్టీ ఉంది, కొంచెం మంచి ఇట్లా స్పైసీ ఉంటుంది కదా, సో అలా అయితే ఉందన్నమాట. రియల్లీ సూపర్బ్. సో ఇంకా అవన్నీ వేసేసిన తర్వాత కొద్దిసేపు అలా మగ్గిచ్చేసి కొద్దిగా వాటర్ పోసి నేనైతే ఒక 2 విజిల్స్ అయితే పెట్టాను అనమాట. సో వాటర్ ఏంటి అంటే అది మాడకుండా ఉంటుంది అండ్ ఏంటంటే మనకు కొంచెం ఇలా గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. సో అలా అని చెప్పేసి అయితే వేసాను. సో ఫైనల్గా అయితే మన కర్రీ రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో దీంట్లోకి ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసేసాను. మీకు వాటర్ వద్దు అనుకుంటే వాటర్ వేయకుండా అంటే దించిన తర్వాత 2 minutes పెడితే వాటర్ ఇంకిపోతాయి అనమాట. సో దట్స్ ద కర్రీ అనమాట. ఇది రోటీలోకి బాగుంటుంది అండ్ అలాగే అన్నంలోకి సూపర్గా ఉంటుంది. దట్స్ ద వీడియో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.